చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడలలో, వెలుగును నింపి జ్యోతివి నీవు, వెలుగును నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా కింది విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజకు స్పాన్సర్ చేసినటువంటి వారు వసుంధరాదేవి, ఫిలోమినా, విజయ, అల్ఫోన్సా, మౌనిక, ఎస్తేర్ రాణి వారి కుటుంబాలు. వారి యొక్క ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ మాస్ బై విజయ అండ్ ఫిలోమినా అండ్ ఫర్ గాడ్స్ లవ్ టు కేశవ, సురేష్, కృష్ణ, and for financial blessings upon Alfonsa family, and for government job to Monica, and for safe delivery of Jyotirmai, and for good health and blessings upon all the above families on the occasion of Mother Mary's birthday. Mass intentions: Thanksgiving Mass for all the blessings showered upon family, and for the departed soul of Gada Inna Reddy and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani and family members. Thanksgiving Mass to Almighty God for all blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, Mass offered by Boga Arogyam and family.
ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్, గుడ్ హెల్త్ ఆఫ్ మనోహర్ సాగర్, అమల్ సాగర్ అండ్ పార్వతి. And for God's wisdom and bright future of Amal Sagar, ma suffered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, ma suffered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju, Madhimi Amardeep, ma suffered by Annapurna. For God's blessings upon family, for salvation, and for bright future of children, ma suffered by Yellappu Lakshmi. For God's mercy upon all orphan souls, ma suffered by Annapurna. For good health, good studies and wisdom of Vinnu, ma suffered by family members. Thanksgiving mass for the protection till now, and for good health and long life to Podila Augustine, Sandeep, Swarupa and families, and for the departed souls of P. Rajaya, Shauramma and Esther, mass offered to Almighty Holy Trinity God, offered by P. Augustine. For the repose of the souls of Pasam Lurdamma, Rayap Reddy, Gada Francis Reddy, Jaya Reddy and Gopu Swapna Mary, mass offered by Gada Vijayananda Reddy and family. ఈ యొక్క విన్నపాల కోసం, అదేవిధంగా స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలు, వారి ఉద్దేశాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ వారి కోసం దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు నీతిమంతుడవు, నీ విధులు న్యాయమైనవి. ఈ దాసుని ప్రేమతో బ్రోవుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు 23వ సామాన్య ఆదివారంలోనికి అడుగిడుస్తున్నాము. అయినప్పటికీ ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖున మరియ తల్లి జన్మదినోత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎస్విడి గురువులుగా మేమందరం కూడా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులమే. ఎస్విడి సంస్థ జన్మించి 149 సంవత్సరాలు పరిపూర్తి చేసుకొని 150 సంవత్సరంలోనికి అడుగిడుతున్నాం. 1875లో పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారు దేవుని యొక్క పిలుపును పొందుకొని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణచే ఎస్విడి సంస్థను సెప్టెంబర్ 8వ తారీఖున స్థాపించారు. మరి ఈరోజు మనమందరం కూడా మరి తల్లి జన్మదినాన్ని, అదేవిధంగా ఎస్విడి సంస్థ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండగా, ఈరోజు ఆదివారము కావున ఈ యొక్క పండుగలను ప్రత్యేక విధంగా జరుపుకోకపోయినప్పటికీ మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు 23వ సామాన్య ఆదివారంలోని పఠనాలు 3 కూడా ఏ విధంగా దేవుడు అన్యాయము, మూగ, చెవిటి లాంటి వ్యక్తుల మీద తన ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరుస్తారని, మానవులమైన మనము కూడా సామాజిక న్యాయమును పాటించవలసి ఉంటుందని, ఈ యొక్క సమాజంలో వెలికి తీయబడినటువంటి వ్యక్తుల మీద మనం ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరచాలి అని ఈరోజు పట్టణాలు 3 కూడా మనకు గుర్తు చేస్తున్నాయి. మొదటి పట్టణంలో యెషయా గ్రంథం నుంచి ప్రభు తెలియజేస్తున్నారు ఏ విధంగా మనం ఊహించని విధంగా దేవుడు మన జీవితాల అద్భుత కార్యములు చేస్తారు. మరి 2వ పట్టణంలో యాకోబు గారు చెప్తున్న విధంగా
మనం వింటూ ఉన్నాం. సామాజిక న్యాయమును ధనవంతులైనా పేదలైనా దేవుని ప్రేమను గూర్చి అందరికీ సమానంగా పంచాలి అనేటువంటి తాత్పర్యమును తెలియజేస్తున్నారు. మరి ఈరోజు సువిశేషపట్నంలో యేసు ప్రభువే స్వయంగా మూగవారిని, చెవిటి వారిని, అంధులను స్వస్థపరిచి వారికి తోడుండి ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా ఈ అద్భుతమును చేసిన తర్వాత కూడా ఇది ఎవరికి కూడా చెప్పొద్దు అని తెలియజేస్తూ తను వారికి మంచి చేస్తున్నారు. మరి క్రైస్తవులమైన మనము కూడా ఈ సమాజంలో ఎన్నో రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నటువంటి వారి పట్ల మన యొక్క చేయూతను అందించడం, సహాయం చేయడం, మరి తోడుగా ఉండడం, ఇలాంటి విషయాలు మన ప్రభు నుంచి నేర్చుకోవాలని ఈరోజు పట్టణాలు గుర్తు చేస్తున్నాయి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన మధ్య ఉన్నటువంటి డీకన్ను మీరు చూస్తున్నారు. డీకన్ వినోద్ కుమార్ దివ్యవాక్కు ధ్యాన కేంద్రముకు నియమితులయ్యారు. మరి వచ్చే కొన్ని రోజుల్లో తను గురువుగా అభిషేకించబడుతున్నాడు. మరి ఈ కొన్ని నెలలు ఇక్కడ మనతో ఉండి మనకు సహాయం చేస్తూ తను తాను గురు జీవితానికి సంసిద్ధం చేసుకుంటుండగా మనమందరం కూడా డీకన్ గారి కోసం ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా ఇక కేంద్రం తరపున డీకన్ గారిని ప్రత్యేకంగా ఈ యొక్క సెంటర్కు ఆహ్వానిస్తున్నాము. మరి మనందరం కూడా మన యొక్క ప్రార్థనల ద్వారా డీకన్ గారు వచ్చే నెల డిసెంబర్ వరకు కూడా మన తోడై ఉండి మనతో పాటు ఉంటారు. కావున మీ యొక్క ప్రార్థనలు తన కోసం ప్రత్యేకంగా గుర్తు చేసుకోనండి. అదేవిధంగా డీకన్ కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్య రీతిగా పాల్గొనుటకు మనం చేసిన తప్పిదములను, పాపములను దేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము,
మీ దయనీలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలను వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలను వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూడుము. క్రీస్తు నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్రమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలిడుదురు. మరుభూములలో ఏరులు పారును, ఎండిన నేల సరస్సులగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలో తుంగలను జమ్ములను ఎదుగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభువునందు ఆత్మానందించుచున్నది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభువునందు ఆత్మానందించుచున్నది.
చేసినవే మేలులెన్నో స్వీకరించు మా స్తుతి అర్పణ. చేసినవే మేలులెన్నో స్వీకరించు మా స్తుతి అర్పణ. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభునందు ఆత్మానందించుచున్నది. ఇన్నాళ్ళ వరకు ప్రభువు చేసిన మేలులెల్లానే స్మరింతును. ఇన్నాళ్ళ వరకు ప్రభువు చేసిన మేలులెల్లానే స్మరింతును. తల్లిలా నన్ను కాచితివే, కష్టకాలములు మోసితివే, తండ్రిలా బలపరచితివే, వేదనలో నాకు నడిచితివే. ఎస్వీడి సంస్థను ఎన్నుకొంటివే, దివ్యవాక్కు ధ్యాన కేంద్రం నడిపితివే. ఎస్వీడి సంస్థను ఎన్నుకొంటివే, దివ్యవాక్కు ధ్యాన కేంద్రం నడిపితివే. స్తుతి మహిమా ప్రభువునకే, స్తోత్ర బలి ప్రభువునకే. చేసినవే మేలులెన్నో స్వీకరించు మా స్తుతి అర్పణ. చేసినవే మేలులెన్నో స్వీకరించు మా స్తుతి అర్పణ. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభునందు ఆత్మానందించుచున్నది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభునందు ఆత్మానందించుచున్నది. రెండవ పట్టణము యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేక ఉండవలెను. మీరు మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారుగుగాక. వ్రేలికి బంగారు ఉంగరములతో మంచి దుస్తులు ధరించిన ధనికుడొకడు మీ సమావేశమున ప్రవేశించిననుకొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిననుకొనుడు. ఈ ఉత్థాన సమయమున అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించి వ్యక్తితో ఎక్కువగా మర్యాదగను, నీవు అక్కడ నిలువుము, లేదా ఇక్కడ నా పాదముల పీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండువు అని పేదవానితోము పలుకరాదు. అట్లొనర్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును, దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయవారును అగుతురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగును దేవుడు ఎంచుకొనెను. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమున వాగ్దానము అనర్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట దొరకురా, అపూర్వమైన
పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ పేరిత అమరమైన వాక్కు. పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఏడవ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను, డెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తము నుంచి ప్రార్థించితిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మితో వాని నాలుకలను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడును అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా మొదటి మరియు రెండవ పట్టణము, అదేవిధంగా సువిశేష పట్టణాలన్నీ కూడా 23వ సామాన్య ఆదివారం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మరియ తల్లి జన్మదినం అయినప్పటికీ ఆదివారము కావున మనము సామాన్య వారములోంటి పట్టణాలను ధ్యానించుకోబోతున్నాం. అయినప్పటికీ ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, మరి క్రైస్తవ జనావళికి మొట్టమొదటిగా మరి తల్లి జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఇంకొక శుభకార్యము కూడా, అదేమిటంటే ఎస్విడి సంస్థ అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఫాదర్ అనిల్ ఎస్విడి, ఫాదర్ బెన్నీ ఎస్విడి,
ఫాదర్ సిరిల్ ఎస్విడి. ఈ యొక్క మాటలు విన్నప్పుడు మా పేరు వెనుకల ఎస్విడి అనేది మీరందరూ కూడా వింటూ ఉంటారు. మరి మీలో చాలామందికి ఎస్విడి అంటే ఒక సంస్థ అని తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజుకి ప్రయాణించినటువంటి సంవత్సరాలు ఎన్ని అని ఒకసారి ధ్యానించుకుంటే 150 సంవత్సరం అడుగిడి ఉన్నాము. 149 సంవత్సరాలు పరిపూర్తి చేసుకోవడం, ఎస్విడి సంస్థ యొక్క 150వ జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం, సంతోషించవలసినటువంటి విషయం. పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారు దేవుని యొక్క పిలుపుని ప్రత్యేకంగా పొందుకున్నాడు అని చెప్పుకోవడం చాలా చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ యొక్క పునీత ఆర్నాల్డ్ జాన్సన్ ఈ యొక్క ఎస్విడి సంస్థను స్థాపించాలి అనేటువంటి తరుణంలో అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉండడం, యుద్ధ సన్నివేశాల సమయంలో, అలాంటి సందర్భాలలో, క్లిష్ట సమయాలలో తన ఎస్విడి సంస్థను స్థాపించాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇతను ఒక పునీతుడైనా ఉండాలి, ఒక మూర్ఖుడైనా అయి ఉండాలి. ఎయిదర్ హీ షుడ్ బి ఎ సెయింట్ ఆర్ ఎ ఫూల్ అనేటువంటి మాటలతో తనను మాట్లాడించారు. ఒకసారి గమనించాలి, మనందరి జీవితాల్లో ప్రజలు ఏ విధంగా అనుకున్నా, అధికారులు ఏ విధంగా అనుకున్నా, మనుషులు మనల్ని ఏ విధంగా మాట్లాడించినా, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరుగుతూ ఉంటే, ప్రియ సోదరి సోదరులారా, ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు. ఆ రోజు ఆ క్లిష్ట సమయాల్లో పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారికి తెలుసు, ఇది సరైన సమయము కాదు, ఇది సరైనటువంటి సందర్భమే కాదు. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఉన్నాడు కావున అలాంటి కష్ట సమయాల్లో కూడా తను ఒక ధైర్యముతో, దేవుని మీద నమ్మకముతో ముందుకు వెళ్ళి సంస్థను స్థాపించారు. దిగ్విజయంగా ఇన్ని సంవత్సరాలు యొక్క ఎస్విడి సంస్థ పరిపూర్తి చేసుకుంటుంది. అంతేకాదండి, ఎస్విడి సంస్థలో దాదాపు 5,000 మందికి పైగా గురువులు మరి బ్రదర్స్ దేవుని యొక్క వాక్కును ప్రపంచంలో ఉన్నటువంటి 79 దేశాలకు పైగా పనిచేస్తూ, విస్తరింపచేస్తూ దేవుని కోసం సేవ చేస్తున్నారు. దేవుని మీద భారం వేసి నమ్మకం ఉంచి మొదలుపెట్టినటువంటి ఒక పని ఈరోజు ఇంతమందిని ప్రేరేపించి గురువులుగా, బ్రదర్లుగా మార్చి దేవుని వాక్కును ఇతరులకు అందించడమే ఒక లక్ష్యముగా, ఎక్కడైతే దేవుని వాక్కు వినిపించబడలేదో అలాంటి ప్రదేశాలకు ఎస్విడి గురువులుగా మేము వెళ్ళి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనను మా పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారు చేసి ఉన్నారు. కావున ఈరోజు దివ్యవాక్కు కేంద్రం ముత్తం కావచ్చు, దివ్యకారుణ్య కేంద్రం హబ్సిగూడ కావచ్చు, దివ్యవాక్కు ధ్యాన కేంద్రం ఏలూరు కావచ్చు, మరి ఇతర రాష్ట్రాల్లో ఎన్నో కేంద్రాలు, వాటి ద్వారా ఎంతోమందికి దేవుని వాక్కును విస్తరింపజేస్తూ ప్రజలలో ధైర్యమును, నమ్మకమును ఒసుగుతున్నటువంటి ఎస్విడి సంస్థ పుట్టినరోజు జరుపుకోవడం ఇది మనందరి బాధ్యత. మరి ఎస్విడి గురువులకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాలి, మాతో పాటు మీరు చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిని దేవుడు గుర్తిస్తున్నాడని, మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని గుర్తు చేసుకోండి. మరి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ యొక్క ఎస్విడి సంస్థ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనమందరము కూడా ప్రపంచంలో 79 దేశాలకు పైగా పనిచేస్తున్నటువంటి గురువులు, బ్రదర్ల కోసం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ గురువులు చేసేటటువంటి ప్రతి ప్రేషిత కార్యములో కూడా దేవుని యొక్క హస్తం ముందుండి దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రార్థనను
మీరందరూ కూడా చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. మరి రెండవదిగా ఈరోజు మనందరికీ తెలిసిన విధంగా మరియ తల్లి పుట్టినరోజు. శ్రీసభ 3 జన్మదినాల్ని జరుపుకుంటుంది. మొట్టమొదటిగా క్రిస్మస్ సందర్భముగా యేసుక్రీస్తు పుట్టుకను, మరి మరియ తల్లి పుట్టుకను, బప్తిస్మ యోహాను యొక్క పుట్టుకను. మిగతా వారందరికీ కూడా మరణించిన దినాలను మనము పండుగ దినంగా జరుపుకుంటే, జన్మించినటువంటి దినాలు కేవలం 3 వ్యక్తులు మాత్రమే మన శ్రీసభ జరుపుకుంటుంది. మరి మనందరికీ కూడా తెలుసు, మరియ తల్లి జన్మ పాపం లేక ఉద్భవించిందని, లోకరక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు సృష్టి ఆరంభంలోనే మరియ తల్లిని ప్రత్యేక విధంగా ఎన్నుకున్నాడని, మరియ తల్లి యొక్క పాత్ర ఈ యొక్క రక్షణ ప్రణాళికలో ఎంతో ఉందని, మరి చివరిగా మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని శిరసా వహించి కేవలం దేవుని యొక్క చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తుకు తల్లిగా, క్రీస్తు పుట్టుక నుంచి మరణించే వరకు కూడా, శిలో పాదాల చెంత వరకు కూడా మరియ తల్లి తోడై ఉన్న విధంగా ఈరోజు క్రైస్తవ జనాభాలందరికీ కూడా మరియ తల్లి ఎన్నో అద్భుతముల ద్వారా, ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల ద్వారా క్రీస్తు ప్రేమకు దగ్గర చేస్తూ, క్రీస్తు ప్రేమను గుర్తు చేస్తూ, క్రీస్తులో ఏ విధంగా నడవాలి అని మరియ తల్లి తెలియజేస్తున్నది. కావున మరియ తల్లి పుట్టుక ద్వారా మన జీవితం కూడా, మనం ఈ లోకంలో పుట్టినందుకు మనందరికీ కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను, తన యొక్క చిత్తాన్ని ఏర్పాటు చేశాడని, మనం కేవలం ఆషామాషిగా ఈ లోకంలో పుట్టాము, పెరిగాము, మరణించాము అనేది కాకుండా దేవుని యొక్క కార్యమునకు మన వంతు సహాయం చేయడానికి మనం ముందుండాలని ఈరోజు మరియ తల్లి మనందరికీ కూడా నేర్పిస్తున్నది. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పట్టణాల్లో ధ్యానించుకున్నట్లయితే క్రీస్తు ప్రభు సువిశేష పట్టణంలో ఏ విధంగా మూగవారిని, చెవిటి వారిని, గురిటి వారిని స్వస్థపరుస్తూ తను ఎంతో మందిని దేవుని వైపు నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా తన వైపునకు ఆకర్షించుకుంటున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుంటే, యేసు ప్రభు ఆ మూగవారిని, చెవిటి వారిని, గుడ్డి వారిని జన సమూహము నుండి పక్కకు తీసుకొని వెళ్ళి వారిని ఏ విధంగా స్వస్థపరుస్తున్నారో ఒకసారి మనం వాక్యం విందాం. 33వ వచనము, 34వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు వానిని జనసమూహముల నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎపత్తా అనగా తెరవబడును అని అర్థము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాట ద్వారా స్వస్థపరిచారు, తన తాకిడి ద్వారా స్వస్థపరిచారు. కానీ ఈ సందర్భంలో మూగ మరియు చెవిటి వారికి స్వస్థత ఇచ్చే సందర్భంలో ఎందుకు ప్రత్యేకంగా వారి చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి నీటితో వారి నాలుకను తాకి ప్రత్యేకంగా వారి జన సమూహం నుండి పక్కకు తీసుకువెళ్ళి ఎందుకు అద్భుతాన్ని చేస్తున్నారు? దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? యేసు ప్రభు మాట ద్వారా స్వస్థపరచలేడా అంటే మనకు తెలుసు, ఖచ్చితంగా స్వస్థపరచగలుగుతాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, మన మధ్య జీవిస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో మన మధ్య ఎంతోమంది జీవిస్తున్నారు. చెవిటివారిగా, గుడ్డివారిగా, మూగవారిగా, కాళ్ళు చేతులు లేనటువంటి వారిగా, మరి మతిస్థిమితం లేనటువంటి వారిగా, శారీరకమైన లోపములతో ఉన్నటువంటి ఎంతోమందిని సమాజంలో గమనించినట్లయితే సర్వసాధారణంగా అన్ని సక్రమంగా ఉన్నటువంటి వారిని మనము వాళ్ళతో మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. చెవిటి వారిని, గుడ్డి వారిని, మరి ఇతరత్రులను మనము వారితో మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. సమాజం పరంగా మనం చూస్తున్నట్లయితే మనలో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని, మరి వారిలో శారీరక పరంగా వారిలో లోపం ఉందని వాళ్ళని మనం పక్కకు నెట్టివేస్తూ ఉంటాం, తక్కువ అంచనా వేస్తూ ఉంటాం,
లేకపోతే కొన్నిసార్లు లెక్క చేయం. నీవు నేను గమనించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి చేత సృష్టించబడ్డారు అంటే దేవుని చేత సృష్టించబడ్డారు. దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుని నుంచి తన యొక్క చిత్తం, తన యొక్క ఉద్దేశం ఉంటుంది అని కూడా నీవు నేను గ్రహించాలి. అందుకనే ఈరోజు 2వ పట్టణంలో మనం వింటున్నాం. యాకోబు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చూసినట్లయితే వాక్యాల్లో విన్న విధంగా, ఒక వ్యక్తి ధనవంతుడై చేతునకు బంగారు ఉంగరం పట్టుకొని మేలిమి దుస్తులు ధరించి వస్తే తనని ఏ విధంగా నువ్వు పలకరిస్తావు? ఒక పేదవాడు నీ దగ్గరికి దుస్తులు లేనటువంటి సందర్భంగా, ధనము లేనటువంటి సందర్భంగా వస్తే తను ఏ విధంగా పలకరిస్తావు? లేకపోతే ఏ విధంగా అతనితో ప్రవర్తిస్తావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం చెప్పడంలో మనం దేనికి కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సర్వసాధారణంగా మానవులమైన మనమందరము కూడా ఒక డబ్బున్న వ్యక్తికి, ఒక పదవి ఉన్నటువంటి వ్యక్తికి, ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తికి, ధనం ఉన్నటువంటి వ్యక్తికి మనము పలకరించే తీరు కానీ, ప్రవర్తించే తీరు కానీ వేరుగా ఉంటుంది. అదే మన మధ్య పేదవాళ్ళు వచ్చినప్పుడు వారితో పలకరించే తీరు వేరుగా ఉంటుంది. ఇది చెప్పడంలో నేను ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే మనం అందరం కూడా సమాజంలో ఈ విధంగా చేస్తున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. ఎందుకంటే జనసమూహంలో ఎంతోమంది మంచివారు ఉండగా వారి నుంచి మూగవారిని, చెవిటి వారిని యేసు ప్రభు పక్కకు తీసుకొని వెళ్ళడానికి కారణం ఏమిటి? ఆల్రెడీ జనసమూహం అంతా కూడా వాళ్ళని వెలివేసినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటే మరి యేసు ప్రభు మళ్ళీ మరొకసారి వారిని ఎందుకు పక్కకు తీసుకొని వెళ్తున్నాడు అనగా, వారిని మిగతా జనాల నుంచి సపరేట్ చేయాలని కాదు, దూరం చేయాలని కాదు, కానీ యేసు ప్రభు స్వయంగా వారికి దగ్గరగా ఉండాలి అని ఒక ఆలోచన. వారు సమాజంలో వెలివేయబడ్డారు, వారిని తక్కువ అంచనా వేశారు, వాళ్ళకి శరీర లోపం ఉందని నవ్వుల పాలు చేశారు. కానీ క్రీస్తు ప్రభు వారికి ప్రత్యేకతనిస్తున్నారు, ఒక ప్రాముఖ్యతనిస్తున్నారు. అతను ఎన్నో అద్భుతాలు చేసి ఉండగా తనే స్వయంగా వారికి తోడుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు క్రైస్తవ జనం మనమందరం కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు బాటలో జీవిస్తూ ఉండగా మనము ఇలాంటి ఆలోచనను కలిగి ఉన్నట్లయితే క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అనగా ఎవరినైతే అవహేళన చేస్తున్నారో, ఎవరినైతే తక్కువ అంచనా వేస్తున్నారో, ఎవరైతే పనికి రాదని పక్కన పెడుతున్నారో అలాంటి వారిని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు వారికి దగ్గరగా ఉన్నారు. జన సమూహం ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుల వారు వారితో ప్రత్యేకంగా నడుస్తూ, వారిని ప్రత్యేకంగా తాకుతూ, వారిని స్వస్థపరచడానికి కారణం దేవుడు వారికి దగ్గరగా ఉన్నారు. పనికి రాదని త్రోసివేసినటువంటి ఒక రాయిని దేవుడు మూలరాయిగా చేయగలుగుతాడు. మొదటి పట్టణంలో మనం వింటున్నాం యెషయా గ్రంథంలో ఏ విధంగా దేవుడు ఊహించని వాటిని చేస్తాడని, అద్భుత కార్యములు చేస్తాడని మనం వింటూ ఉండగా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ, పరువు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, మనం క్రీస్తు మన జీవితంలో లేకపోతే వ్యర్థమని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా, ఎవరి దగ్గర అయితే ఇవన్నీ లేవో వారి దగ్గర దేవుడు ఉన్నాడని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే మదర్ తెరేసా గారు ఎన్నో సందర్భాల్లో తను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు, మీరు ఏ విధంగా ఈ విధంగా గాయాలు ఉన్నటువంటి వారిని, కుష్టు రోగులను, మరి వారి దగ్గరికి వెళ్తేనే దుర్గంధంతో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ప్రేమించగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు అని అడిగినప్పుడు మదర్ తెరేసా గారు చెప్పిన సమాధానం, వారిలో నేను క్రీస్తును చూస్తున్నాను. ఈరోజు క్రైస్తవులైన మనమందరము కూడా ప్రతి ఒక్కరిలో క్రీస్తును చూడగలగాలి. వారికి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళకి బాధ్యత ఉన్నా లేకపోయినా, వారికి పెద్ద పెద్ద పరువు ప్రతిష్టలు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రియ సహోదరి సహోదరులారా, అందరినీ సమానత్వంతో చూడడం క్రైస్తవ లక్షణం అని ఈరోజు ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేమ
అందరి మీద సమానంగా ఉంటుందని దేవుని వాక్కు తెలియజేస్తుంది. యూదుడని కాదు, స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, ధనికుడని కాదు, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా సమానంగా తన ప్రేమను కనబరుస్తారని ఈరోజు వాక్యం నీకు నాకు నేర్పిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పిన విషయము నేను నా నోటి ద్వారా చెప్పడం కాదు, బైబిల్లో పునీత పౌలు గారు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే పౌలు గారు చక్కగా చెప్తున్నారు. స్వతంత్రుడని బానిసని, స్త్రీ అని పురుషుడని, అన్యుడని యూదుడని ఎలాంటి తేడా లేదు, భేదము లేదు. అందరము కూడా క్రీస్తు యేసునందు ఒక్కరమే. ఇంత చక్కటి వాక్యాన్ని పునీత పౌలు గారు చెప్తున్నప్పటికీ మన సమాజంలో కావచ్చు, మరి ఇంకా ఎన్నో ప్రదేశాలు మనం గమనిస్తే మనము పేదవారిని ఒక రకంగా మాట్లాడించడం, ధనికులను ఇంకొక రకంగా వారితో ప్రవర్తించడం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి జరిగేంత రోజులు కూడా నీవు నేను గమనించాలి. ఇలాంటి తేడాను భేదభావాలను మనం చూపిస్తున్నట్లయితే మనలో నిజమైనటువంటి క్రీస్తుకు సంబంధించిన లక్షణాలు లేవని నీవు నేను గుర్తు చేసుకోవాలి. సర్వసాధారణంగా మనం ఆ విధంగా ప్రవర్తించినప్పటికీ కనీసం మనం వ్యక్తిగతంగా మన జీవితంలో జీవిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడానికి లేదా అందరినీ సమానత్వ భావముతో చూడడానికి ప్రయత్నం చేయాలి అని ఈరోజు దేవుని వాక్కు నీకు నాకు గుర్తు చేస్తుంది. అందుకనే ఆ యొక్క యాకోబు చక్కగా చెప్తున్నారు, ధనికుడు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చూస్తున్నారు, పేదవాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా చూస్తున్నారు, మీరు గమనించుకోనండి. ఇది అందరం కూడా నీవు నేను మనమందరం కూడా ధ్యానించవలసిన విషయం. ఈ సందర్భంలోనే నీవు నేను గమనించాలి, దేవుని యొక్క కృప అనేది కేవలం కొద్దిమందికి ప్రత్యేకంగా ఇవ్వబడుతుందని, కొద్దిమందికి ఇవ్వబడదని లేదు. దాన్ని ఆశించు ప్రతి వారికి కూడా దేవుడు ఒసుగుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి మీకు దొరుకును. కేవలం దేవుని ప్రేమ కోసం శ్రమించే వాళ్ళకు దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది. కేవలం తీసుకునే బాధ్యత మనం తీసుకోవడం లేదు. దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంది. దానికోసం శ్రమించి ముందుకు వెళ్ళే వాళ్ళకి అది లభిస్తుంది, నాకు అవసరం లేదనుకున్న వాళ్ళకి అది లభించదు. కానీ మానవులమైన మనము మన మాటల్లో అంటూ ఉంటాం, దేవుడు వాడిని బాగా దీవించాడు, నన్ను దీవించలేదు, వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చాడు, నాకు ఎక్కువ డబ్బు లేదు. దేవుడు ఆ విధంగా చేయడు. మానవులమైన మనం ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఇస్తున్నటువంటి, మరి ముఖ్యముగా ఉచితముగా ఇస్తున్నటువంటి దేవుని ప్రేమ కోసం, దేవుని యొక్క కృప కోసం మనం శ్రమించాలి. దానికోసం అర్హులుగా మనల్ని మనం మార్చుకోవాలి. దేవుడు చూపించిన బాటలో మనం జీవిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది నిన్ను అడ్డుకున్నా, ఎంతమంది నిన్ను ఎన్ని విధాలుగా నీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేసినా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట, నిన్ను నన్ను ఎవ్వరు కూడా ఏమి చేయలేరు ఈ లోకంలో. జీవించే ఈ చిన్న జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేనికి భయపడనక్కరలేదు, ఎవరికి కూడా వెరవనక్కరలేదు, నువ్వు కలత చెందనక్కరలేదు. కారణం ఏ విధంగా అయితే సూసేపట్నంలో మూగవారికి, చెవిటివారికి యేసు ప్రభువే స్వయంగా ఒక ప్రత్యేకతను కనబరుస్తూ వాళ్ళకి స్వస్థతనిస్తున్నాడో, ఆ విధంగా నిన్ను సమాజం అవమానపరిచినప్పుడు, నిన్ను వెలివేసినప్పుడు, నీ మీద నిందలు వేసినప్పుడు, నాకు ఎవరు లేరు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మోసం చేశారు అనే ఆలోచనలో నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు నమ్ముకున్న వారందరూ కూడా నిన్ను చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు గుర్తు చేసుకో, నీ చుట్టూ ఎవరు కనిపించకపోయినా అదృశ్యుడైనటువంటి క్రీస్తు నీతో ఉన్నాడు. నీకు కనిపించకపోవచ్చు, క్రీస్తు నీ చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఈ విశ్వాసం, నమ్మకం మన క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు మనము కూడా ఇతరులను తక్కువ అంచనా వేయకుండా అందరినీ గౌరవిస్తాం, అందరినీ చక్కగా పలకరిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన మాటలను మనం గమనించుకోవాలి. నీ దగ్గర పనిచేస్తున్న వారికి కానీ, నీ తోడి వారిని కానీ, నీ సలహాదారులను కానీ
నువ్వు మాట్లాడే తీరు, నువ్వు ఉపయోగించే పదాలు ఒకసారి గమనించుకోవాలి. వారిని ఏ విధంగా పలకరిస్తున్నావు, ఏ విధంగా గౌరవిస్తున్నావు. ఈ రోజుల్లో సమాజం మీరు చూస్తున్నారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అనగా నన్ను గౌరవించు, నేను నిన్ను గౌరవిస్తాను. ఆ రోజులు వెళ్ళిపోయాయండి. బానిసత్వం అని, అధికారం అని అలాంటి రోజులు వెళ్ళిపోయాయి. రోజులు మారుతున్నాయి. కావున మనం మాట్లాడే మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ప్రవర్తించేటటువంటి తీరును మనం గమనించుకోవాలి. ఎందుకంటే అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఈరోజు ఉండొచ్చు, రేపటి రోజున ఒక్క నిమిషంలో మాయం అయిపోవచ్చు. ఎంతోమంది ఎంతో చక్కగా ఇల్లు కట్టుకొని ఎన్నెన్నో సంపాదించుకొని ఎంతో ఆనందం గడుపుతున్న తరుణంలో అనుకోని విధంగా వరదలు, అనుకోని విధంగా భూకంపాలు, అనుకోని విధంగా యుద్ధాలు, అనుకోని విధంగా దూరదేశాలకు వెళ్ళిపోవడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఎంతోమంది రోధిస్తున్నారు. దేని మీద అయితే నమ్మకం పెట్టుకొని, భరోసా పెట్టుకొని, ఇది నాకు రక్షణ ఇస్తుంది, ఇది నాకు స్వేచ్ఛనిస్తుంది, ఇది నాకు అధికారాన్ని ఇస్తుంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అని విరవీగే ఎవరికైనా చిటికలో మన జీవితం మారిపోవచ్చు. ఏ సమయంలో మన జీవితం ఏ విధంగా మారిపోతుందో మనకు తెలియదు. కావున నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీతో పని చేస్తున్న వాళ్ళని, నువ్వు మాట్లాడుతున్న వారిని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించే బాధ్యత ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ ఉంది. మన యొక్క శ్రీ సభలో, మన యొక్క చర్చిలలో, మన యొక్క సంఘాలలో పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఒకరినొకరు స్తుతి మాటలతో, ఒకరినొకరు మంచి మాటలతో మాట్లాడుతూ సంభాషించండి. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే వాక్యం మనకు తెలియజేస్తుంది ఏ విధంగా నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. నీతివంతమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మన ప్రార్థన ఆలకిస్తారో ఒకసారి వాక్యం చదువుకుందాం. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థింపుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుకుందాం. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఈ యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, పరస్పరము మంచి మాటలతో పలకరించుకొనండి, మీ పాపాలను ఒప్పుకొనండి, నీతివంతమైన జీవితం జీవించండి. నీతివంతమైన జీవితం జీవించినప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆ యొక్క నీతి మనలో ఉన్నప్పుడే మనకు సమాజం కూడా నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రోత్సహించే వాళ్ళం అవుతాం. నీకు నాకు చేయి విరిగిపోయి, కాలు ఇరిగిపోయి, పక్కన పడి రోధిస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకు, ఇతరులు పట్టించుకోనకున్నప్పుడు, నిన్ను అవహేళన చేసినప్పుడు, కాలు లేనటువంటి వారు పడే బాధలు అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతాయి. మాటలు మాట్లాడే ఒక వ్యక్తి స్వయంగా మూగవాడైపోతే, మూగవాడు ఇన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్న బాధను అప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. కళ్ళున్నాయని మనం సంతోషంగా ఇటు అటు తిరిగే వాళ్ళము, ఒక్కసారిగా మన కళ్ళు లేకపోతే గుడ్డివాడికి భరిస్తున్నటువంటి బాధను మనము తెలుసుకొనగలుగుతాం. అంతవరకు దాన్ని తెలుసుకోలేం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే మనం అందరం కూడా వాళ్ళు భరించేటటువంటి బాధను ఒకసారి గమనించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన వంతు మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అవహేళన చేయడం కాదు, తక్కువ అంచనా వేయడం కాదు, వేరువేరు వర్గాలతో, వేరువేరు భేదాలతో వారిని చూడడం కాదు. అందరినీ కూడా సమానత్వ భావంతో మనం పలకరించినప్పుడే క్రీస్తుకున్న లక్షణాలు నీకున్నాయి అని సమాజం గుర్తిస్తుంది. నువ్వు గురువు కావచ్చు, నువ్వు సిస్టర్ కావచ్చు, నువ్వు గొప్ప వ్యక్తివి కావచ్చు, నీకెంత పేరు పలుకుబడి ఉండవచ్చు, అయినప్పటికీ క్రీస్తు లక్షణాలు నీతో లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా నిన్నెవ్వరు కూడా గుర్తించరు. తాత్కాలిక జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు పొందుకోవచ్చేమో, కానీ దీర్ఘకాలంలో అందరినీ కోల్పోతాం. కావున అందుకని యేసు ప్రభు ఏ విధంగా అయితే వారిని స్వస్థపరుస్తూ వారికి ప్రత్యేకంగా తాకిడి ద్వారా
వారికి స్వస్థనిస్తున్నాడు. అదేవిధంగా సమాజంలో సహాయం కావాలన్న వారికి మనము డబ్బు ఇవ్వలేకపోవచ్చండి, మాట సహాయం చేయొచ్చు, ఒక నవ్వు సహాయం చేయొచ్చు, మనం ఒక గంట సహాయం వారితో ఉండి సమయం గడిపి వారికి సహాయం చేయొచ్చు, వారికి ధైర్యం చెప్పి కూడా సహాయం చేయొచ్చు. నీకేమీ చేత కాకపోతే కనీసం వాళ్ళ భుజం మీద చేయేసి ధైర్యం చెప్పండి. కానీ పక్కన నిలబడి వాడికి మంచి పని అయింది అని మాత్రం సంతోషించద్దు. ఇతరులు నష్టపోయినప్పుడు, ఇతరులు బాధపడుతున్నప్పుడు, ఇతరులు కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు సంతోషపడి నువ్వు పక్కపక్క నవ్వుకు ఉన్నట్లయితే గమనించండి, ఎవరికీ లేని వారికి దేవుడే దగ్గర ఉంటాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ పాట పాడుతూ ఉంటాం ఈ విధంగా, ఎవరికైతే వేదనలో బాధల్లో ఉన్నటువంటి వారికి, గుండెల పైన వారికి దేవుడు చేరువలోనే ఉంటాడు. ఆ పాటను మీరు ఒకసారి విందాం. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ఈ యొక్క పాటలో మనం విన్నట్లయితే దీని తాత్పర్యం ఎంత అద్భుతమంటే, ప్రియ సోదరి సోదరులారా, మనము నిరాశ చెందుకు ఉంటాం, అన్నీ కోల్పోయామని, అన్ని విధాలుగా నాకు ఏ విధమైనటువంటి తోడ్పాటు లేదని బాధతో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే మానవులమైన మనము సర్వసాధారణంగా భయం వేసినప్పుడు ఇతరుల మీద ఆధారపడ్డం, దుఃఖం వచ్చినప్పుడు స్నేహితుల మీద ఆధారపడ్డం, వస్తువులు లేనప్పుడు ధనికుల మీద ఆధారపడ్డం, ఈ విధంగా మనం ఇతరుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకి ఎలాంటి ఆధారం లేనటువంటి సందర్భాల్లో క్రీస్తు ప్రభు మన అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటాడని గుర్తించాలి. ఈరోజు మనము ఎస్విడి సంస్థ జన్మదినం జరుపుకుంటున్నాము. ఆ యొక్క పునీతుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరాశ చెంది ఏం చేయాలో, స్థాపించాలా వద్దా అనేటువంటి ఆలోచనలో, భ్రమలో ఉన్న సమయాల్లోనే ఆ యొక్క ప్రభువు తనకు ధైర్యాన్ని ఒసగుతూ ఉన్నాడు, శక్తిని ఒసగుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఆ యొక్క ఎస్విడి సంస్థ ఏ విధంగా ఒక పెద్ద చెట్టుగా మారి ఎంతో మందికి దేవుని వాక్కును వ్యాప్తింప చేయడంలో ఫలభరితంగా ఉంది. కావున మనమందరము కూడా మనం ఇతరులకు మంచి చేయలేకపోవచ్చు, కానీ మంచి మాట ద్వారా ధైర్యం చెప్పవచ్చు, మన యొక్క సహాయాన్ని ఇవ్వచ్చు, మన యొక్క సమయాన్ని ఇవ్వచ్చు, మన ఒక స్మైల్ ఇవ్వవచ్చు. ఈ విధంగా మనము తోడివారి పట్ల సమాజ న్యాయాన్ని పాటించడంలో, నీతివంతమైన జీవితాన్ని జీవించడంలో, ఎవరూ లేరు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి మనం దగ్గరగా ఉండడంలో మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు బాటలో మనం నడుద్దాం. క్రీస్తును అనుసరించి మనందరం కూడా మన జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలా లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విన్నపాలను దేవాదేవునికి సమర్పిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మా యొక్క శ్రీ సభకు అధినేతగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ను, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాస సంఘాన్ని మీకు సమర్పిస్తున్నాము. మీలో మేము విశ్వాసాన్ని పెంపొందించుకొని మీలాగా జీవించాలనే ఆలోచన మాలో ఉన్నప్పటికీ ప్రభువా జీవించలేకపోతున్నాం. ఈరోజు వాక్యం ద్వారా మీరు నేర్పించిన విధముగా మేము మా యొక్క విశ్వాసాన్ని మా యొక్క చేతుల ద్వారా, మా యొక్క మాటల ద్వారా చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని అందరం
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా మీకు ప్రత్యేకంగా సమర్పిస్తున్నాము. మరీ తల్లి జన్మదిన సందర్భముగా మీరు మరీ తల్లిని శ్రీ సభకు తల్లిగా నియమించి మరి ఎంతోమందికి ఆదర్శంగా ఉండడానికి మీరు ఎన్నుకొని ఉండగా ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలను ప్రత్యేకంగా దీవించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండండి. మరి ముఖ్యంగా మరీ తల్లిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో మంచి జీవితం జీవించేటటువంటి వారిగా దీవించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క ఎస్విడి సంస్థను మీకు ప్రత్యేకంగా సమర్పిస్తున్నాము. ఎస్విడి సంస్థలో గురువులుగా బ్రదర్స్గా పనిచేస్తున్న వారందరినీ, అదేవిధంగా పునీత్ ఆర్నాల్డ్ జాన్సన్ స్థాపించినటువంటి ఇతర 2 సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిస్టర్స్ అందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. పునీత్ ఆర్నాల్డ్ జాన్సన్ గారిని మీరు ఏ విధంగా ప్రేరేపించారో అదేవిధంగా ఆర్నాల్డ్ జాన్సన్ గారి పుత్రులుగా ఎస్విడి గురువులు ఎన్నో దేశాల్లో పనిచేస్తుండగా మాకు ధైర్యం నొసగి మీ యొక్క వాక్కును మేము ప్రకటించడానికి మాకు శక్తిని బలమును ప్రసాదించమని, ఎస్విడి గురువులు అదేవిధంగా సిస్టర్స్ చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీ యొక్క తోడ్పాటును అందించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, రాజకీయ నాయకులను మీకు సమర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళు శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సమానత్వ భావముతో పరిపాలించడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానము, శక్తిని వారికి ప్రసాదించమని, ప్రభువా ఎంతోమంది అన్యాయానికి గురై వేదనలో బాధలో జీవిస్తుండగా మీరు వారికి తోడై ఉండమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా చెవిటి వారిని, మూగవారిని, గ్రుడ్డివారిని, మరి శరీర లోపం కలిగినటువంటి వారిని, మానసిక లోపం కలిగినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నాము. సమాజంలో వారికి ఎలాంటి ప్రత్యేకత ప్రజలు చూపించకపోయినప్పటికీ మీ యొక్క ప్రేమ వారికి ఎల్లప్పుడూ తోడై ఉందని మేము విశ్వసిస్తున్నాము. ప్రభువా, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును ప్రసాదించండి, ధైర్యమును నొసగండి. ఈ లోక జీవితంలో వారు ముందుకు సాగడానికి మీ యొక్క సహాయాన్ని వారికి అందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు స్పాన్సర్షిప్ అందించినటువంటి కుటుంబాలను, వారి యొక్క ఉద్దేశాలను, పూజను సమర్పించిన వారిని, వారి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాము. మరి అదేవిధంగా వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సమర్పిస్తున్నాము. ఈ యొక్క కేంద్ర అభివృద్ధికై సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాము. వారిని దీవించండి. వారు చేసే ప్రతి మంచి పనిని మీరు గుర్తించి వారికి కావలసినటువంటి ప్రతి సదుపాయాల్లో కూడా మీరు తోడుగా ఉండమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత విన్నపాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిద్దాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్వీకరించు దేవా మరి పూజ హృది కానుగా అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా మరి పూజ హృది కానుగా అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో
మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా పరిపూజరుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే నీవుడైయున్న నన్ను హించి ప్రేమతో పిలచినావే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోను మా సహోదరులతోను విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాపమరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతట ప్రకటించుచున్నాము. కావున దూతలతోను, అతి దూతలతోను, భద్రాసునులతోను, అధిపతులతోను, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడివారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు
వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సెక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతను మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరేమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జౌద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయము, దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం, అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం, ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం, ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం, ప్రభు భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము
గైకొనుడి. ఇది నా రుధిరము త్రాగుడని, ఇది నా దేహము గైకొనుడి. ఇది నా రుధిరము త్రాగుడని. నుడివెను మన ప్రభు కడరాత్రి, నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం. లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభు నుడుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారముతోను నీ విశ్వాసమును పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమవరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటింపుము. సర్వేశ్వరునికి వందనములు. మా తండ్రి పునీత ఆజ్ఞల్, మా సంస్థ స్థాపకుడా, దైవ వాక్కు సంస్థను స్థాపించి మమ్ము నడిపించు నాయకుడా. మా తండ్రి పునీత ఆజ్ఞల్, మా సంస్థ స్థాపకుడా, దైవ వాక్కు సంస్థను స్థాపించి మమ్ము నడిపించు నాయకుడా. మేము పొగడెదము, మేము స్తుతించెదము. వ్యధ వ్యాపక పనులను నిండుగా చేయ నీ ఆత్మతో నింపుము. మేము పొగడెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము స్తుతించెదము. వ్యధ వ్యాపక పనులను నిండుగా చేయ నీ ఆత్మతో నింపుము. ప్రజల అవసరం తెలుసుకొని వారి బాధలను తీర్చుటకు నీవు చూపిన మార్గములనుసరించి దైవ సేవలు నడిచెదము. మేము పొగడెదము, మేము స్తుతించెదము. వ్యధ వ్యాపక పనులను నిండుగా చేయ నీ ఆత్మతో నింపుము. ప్రభు నాదుని పిత తండ్రి నామములో నిన్ను ఎరుగక జీవించు వారలను నీ చెంత చేర్చెదము. మేము పొగడెదము, మేము స్తుతించెదము. వ్యధ వ్యాపక పనులను నిండుగా చేయ నీ ఆత్మతో నింపుము.
మిమ్ము పొగడెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము స్తుతించెదము వ్యధ వ్యాపక పనులను నిండుగా చేయ నీ ఆత్మతో నింపుము నీ ఆత్మతో నింపుము నీ ఆత్మతో నింపుము